बालानगर जोन के डिप्टी कमिश्नर पुलिस सुरेश कुमार ने सनतनगर पुलिस स्टेशन के हुदूद फतेहनगर डिवीजन सुमिता कॉलोनी में नस्ब किए गए 48 सीसीटीवी कैमरों का इफ्तिताह अंजाम दिया। कमेटी हॉल में मुनक़िदा इस इफ्तिताही तकरीब में बालानगर जोन एसीपी हनुमंत राव, सनतनगर इंस्पेक्टर पुलिस श्रीनिवास, सब इंस्पेक्टर पुलिस राधा कृष्णा के अलावा कॉलोनी के तमाम जिम्मेदारान ने शिरकत की। भरतनगर कॉलोनी, मूसीपेट ब्रिज, सब्जी मंडी, जंकवाड़ा, राम रेड्डी नगर, प्रभाकर नगर, दीनदयाल नगर, नाला, बालानगर, सिग्नल और सनत नगर रेलवे स्टेशन पर सीसीटीवी कैमरे नस्ब किए गए हैं। एसएचओ ने मीडिया से बात करते हुए इस सिलसिले में तफसीलात से वाकिफ करवाया। इस मौके पर सुमिता नगर कॉलोनी वेलफेयर एसोसिएशन के जिम्मेदारान ने मेहमानों की शॉलपोशी और गुलपोशी करके शुक्रिया अदा किया। समता नगरलोनी कम्यूनिटी हाల్లో మొత్తము 48 కెమెరాలకు ఓపెనింగ్ కోసం అని చెప్పి మన బాలనగర్ డీసీపీ గారు శ్రీ సురేష్ కుమార్ ఐపీఎస్ గారు వచ్చి సార్తో పాటు ఏసీపీ బాలనగర్ హనుమంతరావు సారు వాళ్ళు వచ్చి సీసీ కెమెరాలు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది। ఈ సనత్నగర్ రైల్వే స్టేషన్ నుంచి మనకు దీనదయాల్ నగర్ వరకు కూడా అంత ఓపెన్ ఏరియా ఉండదు, ఐసోలేటెడ్ ఏరియా। గతంలో లైటింగ్ కూడా సరిగా ఉండకపోయేది। చాలామంది ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా నడుచుకుంటూ రావడం చూసినాం మేము పెట్రోలింగ్ సందర్భంగా। ఈ కొంత సేఫ్టీకి అంత బాగాలేదని చెప్పి డోనర్స్తో రిక్వెస్ట్ చేసి వాళ్ళు డోనర్స్ వాళ్ళ సహకారంతో మొత్తం 48 కెమెరాలు వెజిటేబుల్ మార్కెట్ భరత్నగర్ నుంచి ఫ్లైఓవర్ పైన దాంతోపాటు ఈ ఓపెన్ ఏరియా రోడ్ అంతా కూడా కవర్ చేస్తూ సీసీ కెమెరాలు అరేంజ్ చేయడం జరిగింది। ఈ సెక్యూరిటీ పర్పస్లో ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది। అదేవిధంగా సమతా నగర్ వాళ్ళు కూడా ఇక్కడ టెంపుల్కి సంబంధించి వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు। ఇదంతా కూడా సంతోషము। అందరూ కూడా కాలనీలలో తమ తమ కాలనీలలో రోడ్లు, జంక్షన్లు కవర్ చేస్తూ ముఖ్యంగా టెంపుల్స్, మసీదులు మరియు చర్చిలు కానీ రిలీజియస్ ప్లేసెస్ ఖచ్చితంగా కెమెరాలు పెట్టుకోవాలని చెప్పి మా యొక్క రిక్వెస్ట్ డిపార్ట్మెంట్ తరఫున। ఈరోజు ఈ కార్యక్రమానికి అటెండ్ అయిన వాళ్ళకందరూ కూడా ఇప్పుడు మేము పెట్టిన కెమెరాలు 4 కాలనీస్ కవర్ చేస్తూ మెయిన్ ఏంటంటే రోడ్డు కవర్ అవుతుంది। ఇదంతా కూడా ఐసోలేటెడ్ ఏరియా కాబట్టి ఆ రోడ్డు కవర్ అవుతుంది। వెజిటేబుల్ మార్కెట్ నుంచి తీసుకొని జింకలవాడ, సమతా నగర్, దీనదయాల్ నగర్ వరకు ఈ రోడ్డు కవర్ అవుతుంది। ఇదంతా కూడా ఐసోలేటెడ్, కొద్దిగా రైల్వే ట్రాక్ పక్కన ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇండ్లు లేవు, దూరంగా ఉన్నాయి। దాని గురించి ఈ 4 కాలనీలు కవర్ అవుతున్నాయి, మెయిన్ రోడ్ కవర్ అవుతుంది।